హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోస్ట్ స్పెషల్ వీడియో. యాక్చువల్లీ మేలో నేను ఒక స్పెషల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అది మదర్స్ డేకి అమ్మకి వాషింగ్ మెషిన్ అలానే ఏసీ గిఫ్ట్ చేస్తున్నాను కదా. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఈ వీడియో ఇంకా 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 స్పెషల్. చిన్నప్పటి నుంచి నాకు అన్ని ఇచ్చిన నాన్నకి నాకు ఏదో ఒకటి ఇవ్వాలనిపించింది. అంటే ఫినాన్షియల్గా అసిస్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకనే నాన్నకైతే కనుక ఒక 2 years బ్యాక్ అమ్మ నాన్నకి ఒక చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బండి అయితే అమ్మేశారనమాట. సో ఆ తర్వాత నాన్నకి బైక్ లేదు, అన్నయ్యకి మాత్రం ఉండింది. సో నాకు నాన్నకి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉంది కాబట్టి, సో స్పెషల్గా ఉండాలని సో ఈ స్కూటీ అయితే తీసుకోవాలని అనుకున్నాను. ఫిబ్రవరి 1న అయితే అప్పుడే ఇంటికైతే వచ్చానమాట. వెంటనే ఇంకా మళ్ళీ నేను ట్యూషన్ చెప్పే ఒక స్టూడెంట్ వాళ్ళ షోరూంలోకి వెళ్ళి అయితే కనుక తీసుకున్నాము. సో అంటే నా స్టూడెంట్ వాళ్ళ హస్బెండ్ అక్కడ వర్క్ చేస్తారనమాట. ఇంకా యమహా ఫ్యాసినో అని చెప్పేసి ముందే నాకు అన్ని పెట్టారు అండ్ ప్రతిదీ కాస్ట్ మాట్లాడేసుకున్నాము. అండ్ ఆ స్కూటీకి సైడ్స్ మనకి ప్రొటెక్షన్గా వేస్తారు కదా రాడ్స్, అవన్నీ కూడా మాకు ముందే వేసి ఉంచేశారు. ఇంకా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సముద్రం స్నానానికి వెళ్ళాలి, ఎందుకంటే మాకు అప్పుడు జాతర ఉండింది కాబట్టి అది చేసుకుని ఇంకా నేను, అన్నయ్య అండ్ మా తమ్ముడు, మా కజిన్ అయితే కనుక ముగ్గురం అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం అంతా చూసిన తర్వాత అయితే ఇక్కడ నా ఫోటో అయితే నేను ఫస్ట్ స్కాన్ చేస్తున్నాను వాళ్ళకి, అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తున్నాను. చాలా కొత్తగా అనిపించింది. అసలు నా పేరున ఒక వెహికల్ అనేది నేను తీసుకుంటాననేసి అంత త్వరగా నేను ఎప్పుడు అనుకోలేదు. అది కూడా నాన్నకి తీసుకోవడం నాకు చాలా స్పెషల్. అందుకని మీకు నేను ముందే చెప్పాను ఇది నాకు చాలా స్పెషల్ వీడియో అని. ఆ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేస్తూ ఉంటే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఉండింది. అండ్ ఆ బాధ్యతలను షేర్ చేసుకోవాలి అనే రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరుగుతున్నాయా అనిపించింది నా మీద. బట్ ఆ సెకండ్ అయితే కనుక ఐ వాజ్ వెరీ హ్యాపీ, బికాజ్ నాన్న ఏమనుకుంటారు. అండ్ ఇంకొకటి నాకు లోపల భయం అనమాట. ఇప్పుడు ఎందుకురా అని తిడతారేమో, లేకపోతే ఎందుకు ఇప్పుడు ఖర్చు పెట్టుకున్నావు అని ఏమన్నా అంటారేమో అనుకుంటూ. బట్ ఏదేమైనా సరే తగ్గేదే లేదు, ఇవ్వాల్సిందే నాన్నకి, నాన్న తీసుకోవాల్సిందే అనుకుని అయితే కనుక ఇంకా ఇక్కడ మొత్తం ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తున్నాను. ఈ స్కూటీ వచ్చేసరికి ఫ్యాసినో అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 1,15,000 అయితే అరౌండ్ మార్కెట్ వాల్యూలో ఉండింది అని చెప్పారు. మాకైతే 1,05,000కి అయితే ఈ యొక్క స్కూటీ అనేది ఇచ్చున్నారు. అండ్ నేను ఈఎంఐలోనే తీసుకుంటున్నాను. నా దగ్గర అయితే 1,05,000 సింగిల్ పేమెంట్ చేయడానికి లేదు. అండ్ ఇది 2026 మోడల్, దట్టు డిస్క్ మోడల్ అట. నాకంతేం తెలియదు, వాళ్ళు చెప్పిందే నేనైతే చెప్తున్నాను. డ్రమ్ అయితే ఏదో సౌండ్ వస్తుంది, డిస్క్ అయితే బాగుంటుంది అనేసి అయితే చెప్పున్నారు. అండ్ 30,000 అయితే డౌన్ పేమెంట్ చేశాను. అండ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ మీకు డీటెయిల్స్ ఎవరైనా అడుగుతారనేసి అయితే నేను ఈ వీడియోలో కేవలం అమౌంట్ చెప్పడమే, మళ్ళీ తర్వాత అయినా ఎవరైనా అడుగుతారనేసి. సో మనం ఏదైనా కరెక్ట్గా మనం తీసుకున్నప్పుడు వై షుడ్ ఐ హైడ్ అని అయితే నాకు అనిపిస్తుంది. అందుకని ఇంకా తీసుకున్న తర్వాత అయితే మొత్తం ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేసుకుని అయితే కనుక అమౌంట్ పే చేసేసి ఇంకా ఫస్ట్ మా తమ్ముడు దింపేశాడు. తర్వాత ఇంకా అన్నయ్య, నేను ఆ స్కూటీలో, అండ్ మా తమ్ముడేమో ఇంకా బైక్ అయితే తీసుకుని వస్తున్నాడు. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడే మేము అక్కడే పూజ చేయించేస్తున్నాము. ఇక్కడ వినాయకుడి దగ్గర అయితే అందరూ చేయించుకుంటారట. మేము వెళ్ళింది అయితే గుడివాడ అనమాట. సో ఇంకా అక్కడే మేము కూడా పూజ అయితే చేయించేస్తున్నాము. విఘ్నాలు ఏమీ లేకుండా మంచిగా మా బండి నడిచేయాలనేసి అయితే నేను కోరుకుంటున్నా.
పూజ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే గనక నాన్నకి ఫుల్ ట్యాంక్ అయితే చేయించేశాను నేను. బాగా తిప్పుకోవాలనేసి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇంటికొచ్చేసాము. సర్ప్రైజ్ ఇచ్చే టైము. సో, నాన్న షాప్ ఇంట్లో ఉన్నారు. నాకు మా ఇంటికి పిలిచి ఇచ్చేంత ఇది కాదు. నేచురల్‌గా నేను రికార్డ్ చేయాలనుకున్నా. అప్పటికే షాప్‌కొచ్చిన ఒక తాత రివీల్ చేసేసారు. సరే ఆ క్షణమే రివీల్ అయింది కదా అనుకున్నాను. ఆయన హ్యాపీనెస్ చాలా ఉంది. కానీ ఆయనకి ఎక్స్‌ప్రెస్ చేయడం రాదు. బట్ లోపల లోపల ఇంకా ఊర్లో అందరికి కూడా నా కూతురు కొనిచ్చింది, నా కూతురు కొనిచ్చింది అని చెప్పుకుంటూ ఉన్నారనేసి అమ్మ నాకు తర్వాత చెప్పిందనమాట. సో, అక్కడ అవన్నీ అడుగుతున్నారు. ఏ మోడల్ ఏంటి? అరే డబ్బులెందుకురా పెట్టేసావు అన్నట్లు నన్ను అడుగుతూ ఉంటే, నీకు నచ్చిందా లేదా? నీకు నచ్చితే చాలు. నీకు బండిలకి ఇబ్బంది పడుతున్నావు కదా! ఎందుకంటే అన్నయ్య జాబ్‌కెళ్ళిపోవాలి కాబట్టి అన్నయ్య బండి లేకపోతే ఇబ్బందవుతుంది నాన్నకి. సో, నీ అవసరం తీర్చానన్న ఆనందం నాకు కూడా నువ్వు డబ్బులేం అవసరం లేదని చెప్తే అక్కడ హాయ్ కూడా చెప్తున్నారు చూడండి. అండ్ నెక్స్ట్ డే ఇంటి దగ్గరకైతే వచ్చేసి అయితే గనక అక్క స్కూటీ పెట్టేసి కొత్త స్కూటీ అయితే వేసుకొని ఎళ్ళిపోయారు. మేము చాలా నవ్వుకున్నామనమాట. అంటే కొత్తది రాగానే ఆ పాతది అప్పటిదాకా యూజ్ చేసిన మా అక్కది అక్కడ పెట్టేసేసరికి మా అక్క ఇంకా చూడు నాది పాతది పెట్టేసారనేసి అంటుంది. అండ్ అక్క కూడా కాలేజ్‌కి అదే వేసుకొని వెళ్ళిందనమాట. సో, ఇది నా మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నీ షేర్ చేసుకుంటాను కదా! ఈ యొక్క మూమెంట్ కూడా. మీకెలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.